అర్ధరాత్రి విషాదం చోటు చేసుకుంది. ఉప్పల్లోని ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సులు నిర్లక్ష్యంగా డెలివరీ చేయడంతో అప్పుడే పుట్టిన శిశువు మృత్యువాత పడ్డాడు. సూర్యాపేటకు చెందిన గణేష్ వృత్తిరీత్యా పెయింటర్ గా పనిచేస్తూ చైతన్యపురిలో నివాసం ఉంటున్నారు. కాగా గర్భవతి అయిన అతని భార్య మౌనికకు నొప్పులు రావడంతో ఉప్పల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చాడు. అయితే నొప్పులు అధికం కావడంతో అక్కడే ఉన్న నర్సు డెలివరీ చేయడంతో శిశువు మృతి చెందాడు. డాక్టర్ లేకుండా నర్సు నిర్లక్ష్యంగా కాన్పు చేయడంతోనే తమ శిశువు మృతి చెందాడని శిశువు తండ్రి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. నాకు చదువుతుంది కాదు నాకు కూడా చేపించారు. నాకు కూడా ఎటు మర్చిపోవాలి కాదు. చెప్పారు ఆపరేషన్ ఎవరు చేసిరమ్మా? డాక్టర్ చేసింది సారు. డాక్టర్ లేరా? డాక్టర్ లేరు సారు. మౌనిక, నా పేరు సుబ్రహ్మ, ఆయన పేరు యాకయ్య. ఎన్ని గంటలకు వచ్చారు హాస్పిటల్కి? 1ంటికి వచ్చా సార్. 1ంటికి వచ్చిన 1ంటి రాని నేను గవర్నమెంట్ దాంట్లో కోటి కన్నా ప్రైవేట్ అన్న పోతున్నానంటే నార్మల్ అయితే తిక్కల్దానా నీకు ఎద్దులో అట్లా తిక్కల్దానా నేను ఇక్కడ నార్మల్ చేస్తా అని అన్నా. నేను అన్నా నా బిడ్డ పెద్ద ఆఫీసర్ అయినా చిన్న ఆఫీసర్ అయినా కానీ నాకు పాప అయినా బేబీ అయినా ఎవరైనా పర్లేదు ఫస్ట్ కాన్పు. నా బిడ్డను 5 నెలలు తీసుకొచ్చుకున్న వాళ్ళ అత్తగారు మంచిది కాదు. నాకు ఎవరైనా పాప మంచిగా ఉండాలని చెప్పి. ఆపరేషన్ చేసింది ఎవరు? నర్సు చేసింది. డాక్టర్ లేడా? లేరు. అడిగిరా మీరు? అడిగిన డాక్టర్ లేరు. నేను చేస్తానని అన్నది నర్సు. ఆమె చేస్తానదా లేకపోతే వాళ్ళ దగ్గర చేయించారా? ఆమె చేస్తుంది. ఏ ఊరు ఉంటారు మీరు? ఎక్కడ ఉంటారు? మా సొంత ఊరు రెడ్డిగూడెం. మేము చైతన్యపురి కాడ ఉంటాం. ఓకే. వీడికి ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి హాస్పిటల్కి చెకింగ్కి? 4 మాటలు వచ్చినాయి. 4 మాటలు. అసలు ఇది డాక్టర్లు హాస్పిటల్లో మీరు వచ్చినప్పుడు బాగా చెప్పు, ఈసారి కాడ చెప్పు. డాక్టర్లు ఉన్నారా లేరా? ఇప్పుడు ఎన్ని గంటలకు తీసుకొచ్చారు? 2 గంటలకు వచ్చాను. మీ పేరు ఏం పేరు? యాకయ్య. మీ పాపనామా? నా బిడ్డ. ఓకే. మరి ఆపరేషన్ ఎవరు చేశారు? నర్సు. డాక్టర్లు లేరా? డాక్టర్ లేదు. పక్క షోరా? షూర్. అడిగిరా మరి ఎందుకు నర్సులు చేస్తున్నారు మీరు? అడిగిరా? మీరు అడిగిరా? పాప బయటకు వచ్చినాక పాప కదలకపోతే ఏందని చెప్పంటే చిన్న ఆపరేషన్ చేసి తీసినామని చెప్పి అంటారు. ఎవరు చేసారంటే మేమే చేసినాం అంటారు.